సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లింగగిరి రోడ్ లో భారీ చోరీ జరిగింది. ఎస్బీఐ ఏటీఎం ను ధ్వంసం చేసి మనీ బాక్స్ ను అయితే అపహరించారు. చోరీ తంతు ముగిసాక ఏటీఎం మిషన్ తగలబెట్టడం కలకలం రేపింది. ఇక ఫార్చునర్ కార్ లో వచ్చి దొంగతనం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. శనివారం అర్ధరాత్రి కట్టింగ్ మిషన్ తో ఇద్దరు ఏటీఎం లోకి ప్రవేశించారు. ఒకరు కట్టింగ్ మిషన్ తో, మరొకరు స్ప్రే బాటిల్ లైటర్ తో లోనికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. ఇక స్ప్రే బాటిల్ తో మంట పెట్టి ఏటీఎం లాక్ కట్ చేశారు. అనంతరం షట్టర్ కిందికి వేసి బయట ఎవరు రాకుండా కాపలా ఉండి చాకచక్యంగా దోపిడీ చేశారు. మొత్తం కూడా 15 నిమిషాల్లోనే ఈ తంతు ముగించేశారు. నగదు మొత్తం దొంగలించిన తర్వాత షట్టర్ కిందికి వేసి నిప్పు అంటించి పారిపోయారు దుండగులు. ఇక ఏటీఎం లో చొరబడి చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. మరి ఏటీఎం లో 2 రోజుల క్రితమే 20 లక్షల రూపాయలు పెట్టినట్లుగా ఏటీఎం నిర్వాహకులు తెలుపుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.